మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళా సంఘంగా పనిచేస్తా, ఐదోగా పనిచేస్తా. నేను ఈ రోజు గెస్ట్ స్కూల్లో జరిగిన దుర్మార్గాన్ని, ఈ రోజు దుర్మార్గుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టించే పరిస్థితి ఉంది. అయినా పిల్లలు కంప్లీట్ చెప్తూనే ఉన్నారంట, అయినా తీసుకున్న పరిస్థితి లేదు. టీచర్స్ కి, ఎస్ఎం మేడం కి, పీడీ మేడం కి వాళ్ళిద్దరికి కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ రోజు నేను మహిళా సంఘంగా అడగదలుచుకున్నా. అయినా ఇంత దుర్మార్గుడు పిల్లల్ని చేస్తా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు స్పందించలేదు, పిల్లల మాట ఎందుకు తీసుకోవట్లేదు? కానీ టీచర్లు ఉన్నా కూడా తీసుకొని ఎందుకు అలా చేస్తున్నామని పిల్లలకి మీరు తల్లిదండ్రులు చెప్పినా గానీ మిమ్మల్ని చదువుకోవటాన్ని రానని చెప్పి చెప్తున్నారు దుర్మార్గులు. టీచర్స్ కానీ, పిఎస్ మేడం కానీ, హెచ్ఎం మేడం కానీ వాళ్ళిద్దరు కూడా సస్పెండ్ చేయాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఈ రోజు పిల్లలకి దుర్మార్గాన్ని, ఈ పిల్లలకి అసలు చెప్పలేక పిల్లలు అంత ఇబ్బంది పెట్టుకుంటే ఈ స్కూల్లో పిల్లల తల్లిదండ్రులు నమ్మి ఎట్ట పంపాలని చెప్పి అందరికి బాధ. ఎవరు పిల్లలైనా సరే అందరికి ఎంత బాధగా ఉంది. అదే విధంగా వాళ్ళు కఠినంగా వాడు దుర్మార్గాన్ని శిక్ష వేసేంత వరకు అని ఈ పోరాటాన్ని కొనసాగుతూనే ఉంటది. ప్రతి ఒక్క ఆడపిల్లల స్పెషల్ క్లాస్ ఉంది అనేది 3వ అంతస్తుకి 2వ అంతస్తుకి తీసుకుపోయి ఒంటరిగా ఆడపిల్లలని ఏం క్లాసులు చెప్తారు? అది టీచర్లకు తెలియకుండా ఎట్ట ఉంటది? తోటి మనుషులు పక్కన ఉన్న క్లాస్ వాళ్ళకి కూడా, సార్లకు కూడా ఎట్ట తెలియకుండా ఉంటది? అందరికి తెలిసే అందరూ బుర్కా, ఆడపిల్లలు ముస్లింస్ అనే పిల్లలు బుర్కాలు వేసుకునే వస్తారు. మీరు బుర్కాలు వేసుకొని వస్తే మీకు మార్కులు వేయము, మీకు టీసీలు ఇయ్యము, బుర్కాలు తీయండి అని చెప్పి బుర్కాలు తీపిచ్చేది. అలాంటి టారిస్ట్ పనులు ఎందుకు చేస్తుండ్రు? అలాంటి పనులు చేసే వాళ్ళకి చేస్తే కోర్టు, పోలీసులు శిక్ష వేయండి. లేదంటే ప్రజలైనా మాకన్నా ఒప్పగించండి. అట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో మేము చేసి చూపిస్తాం. పిల్లలు కూడా ఇంటికి వచ్చి ఏ విషయం చెప్పుకోలేక బ్లాక్ మెయిల్ చేసి పిల్లలు కూడా చాలా బాధ పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు? అది ఏందో మాకు న్యాయం చేయండి. అంతే, ఇంతకు మించి చేయాలని చెప్పలేము. వాడు ఎవరో చేస్తే శిక్ష వేయండి, లేదంటారా మాకు అప్పగించండి. ఆ శిక్ష ఏందో మేము చేసి చూపిస్తాము. ప్రతి ఒక్క కోర్టుకి, ప్రతి ఒక్క జిల్లాకి తెలిసేలా మేము చేస్తాం. ఇంకొకసారి ఆడపిల్లలంటే ఏంటనేది భయం ఉండేలా మేము చేస్తాం. అసలు బుర్కాలు వేసుకోవద్దంటే ఏంది? ఆయన చెప్పేది హక్కు ఏంది? బుర్కాలు వేసుకోవాలి మీరు బుర్కాలు తీయండి, ఈ చేతులు ఏంది, మీ డ్రెస్లు ఏంది చూడడానికి చదువు చదివిన పిల్లలు వచ్చిందా లేదా, టైంకి చదువుకున్నారా లేదా అంతవరకే చూడాలి. ఈ పిల్లలు జరిగినట్టు రేపు ఇంకో పిల్లలు జరగాలంటే గ్యారెంటీ అండి. మా గ్యారెంటీ ఏమి ఇస్తారు? మా న్యాయం కావాలి.